ఎట్లున్నారు అలా అందరూ మంచిగున్నారా? సో ఈరోజు ఏంది యాంకర్ సునీల్ ఈరోజు తెలంగాణ యాసలో దంచి కొడుతున్నాడు అనుకుంటున్నారా? సో ఈరోజు తెలంగాణ యాసలోనే మాట్లాడబోతున్నా నేను. సో అందుకే తెలంగాణలో ట్రై చేస్తా మాక్సిమం. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ ఫోక్ సింగర్ ఉషక్క ఉన్నారు. సో ఉషక్కని అడిగి కెమెరా పట్టిందరే సీమ దసరా సిన్నోడు అని సాంగ్తో ఉర్రూతలూగిస్తుంది తెలంగాణ మొత్తాన్ని. సో ఆ తెలంగాణ యువత ఈరోజు ఎన్ని లక్షల రీల్స్ చేసిండ్రో అందరూ చూసిండ్రు. సో ఈరోజు ఉషక్క ఈ పాట పాడడానికి వెనక ఎంత కష్టపడింది, అలాగే ఎంత కష్టం కూర్చి ఇక్కడ దాకా వచ్చింది అనేది ఆవిడ మాట్లాడిందో. నమస్తే ఉషక్క, ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా, జబర్దస్త్ ఉన్నా, నువ్వు ఎట్లున్నావు? సో అక్కవి పాటలు ఎట్లా పాడుతున్నావు? జీవితం ఎలా నడుస్తుంది? మంచిగా నడుస్తుందా? సో పాట పన అనే పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? పాటలు పాడిన కంటే పని అనేది ఏం లేదు, పాటలే వస్తున్నాయి దేవునికునేనా. మీ ఆశీర్వాదం, మా దేవుని ఆశీర్వాదం. మొన్న తిరుపతికి వెళ్ళినప్పటి నుంచి దేవుడు ఏం తక్కువ చేయలేదు, మంచిగా నడుస్తుంది. అట్లా కూలి పనులు పోయినప్పుడు ఎప్పుడన్నా అట్లా అనుకున్నావా ఇట్లా పాటలు పాడతానేమో, పాటలు పాడితే నాకు మంచి పాటలు వచ్చాయి? నీకు చిన్నప్పటి నుంచే యాద ఉంది కదా, చిన్నప్పటి నుంచే మంచిగా పాటలు పాడుతూ వచ్చినావు. సో ఆ పాటలు నేను ఎప్పటికైనా మంచి ఫోక్ సింగర్ అవుతాను అన్న నమ్మకం ఉందని? లేదు, నేను అయితా అని నాకు నమ్మకం ఏం లేదు అసలు. పాడి ఒక పాడిపిస్తే చాలు అనేది ఒకటే ఉంది అంతే. ఇంత అయితే ఇంత మంది చూస్తారు, ఎంత మంది చూస్తే పేరు వస్తారు అవన్నీ ఏం తెలియదు. పాడిపిస్తే చాలు అని ఆశ ఉంది. సో ఇటు ఇక్కడ తెలంగాణ అయినా అటు ఆంధ్ర అయినా ఎక్కడైనా పొలం పనులు చేస్తారు తెలుసు కదా. సో పొలం పనులు చేసినప్పుడు నాట్లు వేస్తారు. అవును. సో నాట్లు వేసే పనులకు వెళ్ళినప్పుడు పాటలు పాడటం ఎప్పుడైనా జరిగిందా? మరి చిన్నప్పుడు పొలం పని చేసి స్కూల్ చదవకుండా ఆ పాటలు నేర్చుకున్నాం. 7వ తరగతి లేదంటే 6వ తరగతికే ఆపేయాలి చదువు అని ఎందుకు అనిపిస్తుంది? 7 కాదు, నేను 2వ తరగతి కూడా సరిగా రాయలేదు. అదే 7నే మానేయాలి. 7 తర్వాత 8వ ఏటనే ఎందుకు బడి మానేయాలనిపించింది? నాకు 2, 3వ తరగతి వరకు ఒక పోతుంటే వస్తుంది. ఇక ఈ సాలే ఎందుకు అబ్బా, ఒక పాటలు నేర్చుకుంటే పాటలు పాడతా కదా అనుకున్నా. పెద్దలతోనే పాటలు పాడాలని కోరిక అంతే. చిన్నప్పుడు నీ చిన్నతనంలో ఎవరన్నా అన్నారా ఉషక్క లేదా ఉషా నువ్వు బాగా పాటలు పాడుతావే, మంచిగా ఎదుగుతావు, జీవితంలో మంచి పాటలు పాడతావు అని ఎవరన్నా అన్నారా? అంటే నీ గొంతు మంచిగా ఉంది, మంచిగా పాటలు పాడతావు, ఒక పాట పాడు టైం పాస్ అవుతుంది. మరంటే మన చేను పొలం గుత్తవా తీసుకుంటే ఇన్ని బంధాలు వేయాలంటే నువ్వు పాటలు పాడితే ఫాస్ట్గా అవుతుంది. నువ్వు వస్తే మా చేను కళ, నీవు ఉంటే నువ్వు ఏడుంటే అక్కడ కళ, మీ కళ, మీరు 2-3 ఉన్నారు కదా, మీరు వస్తేనే బాగుంటది మీ గ్యాంగ్ అని పిలిచారు. ఎన్ని పాటలు పాడి ఉంటావు అట్లా వరి నాట్లు వేస్తూ? నేనా మస్తు పాటలు పాడింటా చిన్నప్పటి నుంచి. భూదేవి మనందరినీ ఆవిడ కడుపులో దాచుకున్నట్టుగా కొన్ని వేల పాటలు నీ కడుపులో దాచుకున్నావు అంటగా? ఇంకా దాచుకున్నావు. సో వరి నాట్లు వేసినప్పుడు పాడినటువంటి పాటల్లో నీకు మంచిగా అనిపించే పాట మా ప్రేక్షకుల కోసం ఒకసారి. అరే ఒడ్డు మీది పెడ్డ కలు జారి పడ్డ, నిధి ప్రేమల వడ్డో లంగలేడ పులింగ, నిధి ప్రేమల వడ్డో లంగలేడ పులింగ, ఓయిగా దురలంగా వరుసేగా దురలంగా, వరదలు వదినని కావలే లంగో లంగలేడ పులింగ, వదినని కావలే లంగో లంగలేడ పులింగ, మినస్పూరము కాడ మిఠాయి దుకునము కాడ మిఠాయి కొనేటప్పుడు మిసుగు తీసుకుంటే మిఠాయి కొన్నట్టాయే రంగలేడ పులింగ, మిఠాయి తిన్నట్టాయే రంగలేడ పులింగ. పచ్చని పైరుగాల్లో ఇట్లా ఇసొంటి పాటలు పాడుతూ పని చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అలాగే గొంతు కూడా చాలా పెద్దగా కావాలి కదా, చాలా పెద్దగా కావాలి కదా, ఎందుకంటే అందరికి వినపడాలి. నువ్వు పాడే పాట అందరికి వినపడాలి. అందరూ కూడా నీతో పాడేవాళ్ళ? పాడేవాళ్ళంట. వాళ్ళు ఒక పాట పాడితే మేము ఒక పాట పాడేది, మేము ఒక పాట పాడితే వాళ్ళు పాడేది. ఎంత మేము పాడతాం, మీరే వాడురమ్మా బిడ్డ, మీ వయసులో ఉన్నప్పుడు మస్తు వాడేది మేము అని చెప్పేది. సో తెలంగాణ నాకు బువ్వ పెడుతుంది, తెలంగాణ యాస అంటే నాకు మస్తు ఇష్టం. మరి నాకు తెలంగాణ యాస నేర్పిస్తావా? నేర్పిస్తా. పర్లేదా, నేను నేర్చుకుంటానా? అవునా? ఎంత సమయం పడుతుంది నువ్వు నాకు తెలంగాణ యాస నేర్పించడానికి? వారం చాలు. వారంలో నేర్చేసుకుంటాను నేను. అంతేనా? మరి తగ్గేదిలే అనాలా? అంతే ఇక. సో వారం తర్వాత పటాస్ న్యూస్ లో చూసేయాలా? చదివేస్తాను నేను బరాబర్ ముచ్చట్లు పటాస్ న్యూస్. ఇంకొక పాట పాడక్క, జల్దీ చెప్పక్క, తెలంగాణ యాస వచ్చేస్తుందా ఇక? అంతేనా? సరే మరి జరా ఫాస్ట్గా ఈ
ఏందది నా కెమెరా పట్టిందరే సీమ దసరా సిన్నోడు పాట ఎంత మస్తు ఫేమస్ అయింది తెలంగాణలోనే కాదు ప్రపంచం అంతటా యాడో చైనీయులు జపనీయులు నీ పాట మస్తు పాడుతున్నారు మస్తుగా రీల్స్ చేస్తున్నారు అవి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది తెల్లోళ్ళు వేరే నల్లోళ్ళు అందరూ కూడా వేరే వేరే దేశ వాళ్ళు నువ్వు పాడిన పాట నీ నోటి నుంచి వచ్చిన పాటతో వాళ్ళు డాన్స్లు వేస్తుంటే ఎట్ట అనిపించే సంతోషం అనిపిస్తుంది. అమెరికా వాళ్ళు వచ్చి నాకు సీర పెట్టి సన్మానం చేసిపోయింది. ఆహా గోరెంటాకు పెట్టి ఎంత దూరంలో ఉంది తెలుసా అమెరికా ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది మంచిగా వాడినవని ఇట్లా డీల్ చేసి చూసి నువ్వేనా అని గుర్తించి అట్లా ఉంటుంది రాజన్న వాళ్ళందరూ వచ్చి సన్మానం చేసిపోయింది. ఇప్పుడు ఎన్ని పాటలు పాడుంటావు ఈ సీమదసర సిన్నోడు పాట హిట్ అయిన తర్వాత ఎన్ని పాటలు పాడుంటావు 200 పాటలు 200 పాటలు పాడతానంటే రిలీజ్ అయితే 76 అవునా మరి 200 పాటలు ఉషక్క పాడిందంటే మరి మంచిగానే సంపాదించింది మస్తు సంపాదించింది అని అనుకోవచ్చా అంటే అనుకుంటారు అనుకునే వాళ్ళు మస్తు సంపాదిస్తుంది అంట. ఇక పాటకో సీర చేంజ్ చేయలే ఉంటాయి ఖర్చులు వస్తుంటే పోతుంటే ఆటో కిరాయిలు బస్ ఫ్రీ అయినా పల్లెటూరుకి ఏం పోగా లోకల్ అంతే. ఇక మన తిండి తిప్పలు మస్తుంటే అవన్నీ పట్టించుకుంటే కాదు ఎవరన్నా అనుకోని మనం బతుకుతున్నాం చాలు ఇంత బుక్కెడు అన్నం దొరికింది అంతే తింటున్నాము పాటలు పాడుతున్నాం బతుకుతున్నాం అంతే. కూలి చేసుకున్న రోజుల్లో ఎంత సంపాదించినావు రోజుకి ఇప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఫస్ట్ పాటకి ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు నీకు? కూలీ చేసుకునేటప్పుడు తక్కువ 3000 ఇచ్చేది బయట రోజుకు 100 రూపాయలు. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చిన్నప్పుడు 12 సంవత్సరాలు వచ్చినప్పుడు 80 రూపాయలు కూలి ఉండే. 80 రూపాయలు నాకు చేత కాకుండా అట్లా సంచులు మోస్తుంది గట్టిగా. 12 సంవత్సరాలలోనే పని చేసినా నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి. చిన్నప్పుడు 7-8 సంవత్సరాలు అప్పటి నుంచి నార్మల్స్ ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఊళ్ళో ఉండా. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు పట్టుకున్న పాట. సో ఫస్ట్ మొదటి పాటకి ఎంత ఇచ్చారు? సీమదసర సిన్నోడా దానికంటే ముందు 2 వాడిన 2-3. అందుకే మొదటి పాట కన్నా సీమదసర సిన్నోడు 3వ పాట అని తెలుసు నాకు కూడా. ఓకే ఫస్ట్ పాటకి మరి ఎంత తీసుకున్నావు? 2000 ఇచ్చారు. 2000 ఇచ్చింది. మరి సీమదసర సిన్నోడికి ఇక దానికి ఇచ్చారంటే పర్లేదా? న్యాయం చేసిండ్రా? పర్లేదా? పర్లేదు అనిపించిందా? తృప్తా? అప్పుడు కొంచెం ఇన్సూరెన్స్ తక్కువ ఇచ్చినా కూడా మళ్ళీ మొన్న వచ్చి మళ్ళీ ఇచ్చిండ్రు. మళ్ళీ ఒక 10,000 అక్క పడ్డని ఒక 2 లైన్లు వేరే వాడితే కూడా పడ్డని నాకు 10,000 బెండ చేతులు పెట్టి పోయింది. ఇప్పుడు నేను మరి మ్యాథమెటిక్స్ లెక్కలు వేసేస్తా గట్టిగా 200 పాటలు అంటివి నువ్వు. సో 10,000 చేతులు పెట్టిందంటారు. ముందొచ్చిన డబ్బులు నేను లెక్కయ్యా. సో పాటకు 10,000 వేసుకున్నా కూడా గట్టి మస్తు సంపాదించినావు. మరి 10,000 ఎవరు ఇయ్యరు. అప్పుడైతే 2,000 1500 మరి ఉట్టిగా వాడిన కొందరు ప్రసాదం తిని కూడా వాడిన రోజు జిఎస్టీ అధికారులు వచ్చేస్తారు నీ దగ్గర. అప్పుడు ఫస్ట్ తెలియనప్పుడు. సరే మరి ఇప్పుడు నిన్ను మరి ఇన్ని పాటల్లో 200 పాటలకి నీకు పైసలు ఇచ్చిన వాళ్ళే ఉన్నారా అందరూ లేదా ఎవరైనా ఎగ్గొట్టారా? హిట్ అయినాక సీమదసర పాటకు మొన్న వచ్చి పటేల్ 10,000 ఇచ్చిపోయిండు. ఇంకా కంచరాల పాటకి ఆయన 10,000 వేసాడు. అక్క ఇట్టని మా ప్రేమతో వేస్తున్నాను వేసాడు. నేనేం అడగలేదు. నిన్ను ఎవరైనా మోసం చేసిండ్రా అని అడుగుతున్నాను నేను. ఎవరు చేయలే మోసం. పాటలు తీసుకున్న వాళ్ళు మోసం చేసిండ్రు. తీసుకున్నారు ఇట్లా పాడి పెట్టిన కదా నాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు మోసం చేసి నెలలు 20-25 పాటలు అమ్ముకోరు. 20-25 పాటలు అమ్ముకున్నారు. నీకు పైస ఇయ్యలే. మా ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. కన్న బిడ్డ గురించి మాట్లాడాలనుకుంటున్నా. నీ బిడ్డ గురించి ఏం చెప్తావు? ఏం చెప్తా ఇక మా అబ్బాయిని నన్ను మోసం చేసి మా అబ్బాయికి ఏం చేశారో అప్పుడు ఊర్లో ఇక అబ్బాయి చనిపోయాడు. ఎలా చనిపోయాడు? ఇక ఏదో శుక్ర పూజలు అవి ఇవన్నీ అట్లా చేశారు. చాలా రోజుల కింద. మీ అబ్బాయి చనిపోయినప్పుడు ఎట్లా బాధపడినావు? అంటే ఏంది అసలు అనుకోని సంఘటన జరిగినప్పుడు ఉషక్కకి తోడు ఎవరున్నారు? తోడు ఎవరు లేరు. ఆ దేవుడే ఉన్నాడు. దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే ఉన్నాడు. ఆ దేవుడే చూసి ఆ దేవుడే తెచ్చి నా బాధ. నన్ను ఎంతమంది మోసం చేసి నమ్మించి కళ్ళు రాత్రి మోసం చేసి నమ్మించి దోస్తు వల్ల మోసం వచ్చింది. పక్కల వల్ల మోసం వచ్చింది. నీ బిడ్డ మీద మీ అబ్బాయి మీద ఏదైనా పాట పాడాలంటే ఏ పాట పాడుతావు? పాడడానికి పాట ఉందా? పాడు ఒకసారి. నీ బిడ్డను తలుచుకుని నీ బిడ్డని యాడ్ చేసుకుని ఓ పాట మా కోసం. కొడుకా నా చిన్ని కొడుకా కొడుకా నా ముద్దు కొడుకా నీవెక్కడా పోతివిరా నేనొక్కదాన్నైతిరా నీవెక్కడా పోతివిరా నేనొక్కదాన్నైతిరా ఇంటి ముందు చింత చెట్టు మీద కాకెమ్మ గవు గవు మంటే నా కొడుకే వస్తాడా అనుకోని పాలు వెచ్చి పాసే ముందు ఏ దారి చూసినా
ఎవ్వరు రారాయే ఆ పాసమంతా వాసిపాయే పల భాగ్యం లేదు కొడుకా. ఉషక్క నువ్వు పాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి, గిర్రని తిరిగినాయి నీళ్ళు. అంత బాధ మనసులో పెట్టుకుని ఎట్లా ముందుకెళ్తున్నావు? మోసం చేసిన వాళ్ళకి కూడా దేవుడు చూపెట్టాలి, ఎప్పుడు చూపెడతాడని అదే కోరుకుంటున్నాను నేను. ప్రతి మీడియా వాళ్ళకి చెప్తా కానీ నన్ను ఎంత మోసం చేసిండ్రు, మా అబ్బాయికి నాకు ఎంత దూరం చేసిండ్రు. 5 నెలల బాబుకు ఆడు పాలు తాగే జీవితానికి నాకు దూరం చేసిరా. వాళ్ళ పాలు కూడా అట్లే దూరం అవుతుందా, ఆ దేవుడు ఏం చేస్తాడో ఆ దేవుడికి కోరుకుంటాను నేనైతే. నాకు మా అబ్బాయికి ఇడదీస్తే వాళ్ళకి ఎంత మంచిగా జరుగుతుంది, ఎంత పుణ్యం దొరుకుతుందో అని నేను ఏడుస్తా కానీ వాళ్ళు నవ్వుకుంటే పోవచ్చు. చాలా బాధ అనిపిస్తుంది. నన్ను బాధపడకు తల్లిగా ఉండి ఇంకా బోల్డ్ అంతమందికి పిల్లలు నీకు, అవునా కదా? నిన్ను అభిమానించే వాళ్ళందరూ నీ బిడ్డలేనా కదా? బిడ్డలేనా? మరి అంతమంది బిడ్డలు ఉన్నారు నీకు, దేవుడు అంతమంది బిడ్డలు ఇచ్చాడు నీకు. ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు అనుకుంటున్నావు? ప్రపంచం అంతా ఇప్పుడు నీ గురించి చెప్పుకుంటున్నారు, అవునా ఉషక్క కదా? కదా, అవునా కదా? నువ్వు మంచిగా ఉండాలి, బాధపడదు. ఓకే, సో ఇప్పుడు సీమ దసరా సిన్నోడు పాట తర్వాత ఏ పాట నెక్స్ట్ ఏ పాట రాబోతోంది? నెక్స్ట్ సీమ దసరా తర్వాత ఒకటి వచ్చింది, పాడాలా? పాడు. అది 40 మిలియన్లు పోయింది. 40 మిలియన్లు? 40 మిలియన్లు అంటే ఎన్ని వ్యూస్ తెలుసా? ఎంతమంది చూసిండ్రో తెలుసా? తెలీదు, కానీ 40 మిలియన్లు అని తెలిసింది. సో 40 మిలియన్లు అంటే 4 మిలియన్లు అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు, 4 మిలియన్లు అంటే 40 లక్షలు, 40 మిలియన్లు అంటే ఎన్ని లక్షలు? 4 కోట్లు. అట్లా అంతమంది చూసినట్టు. 4 కోట్లు అంటే ఎంత అనుకుంటున్నావు? తెలంగాణలో ఉన్న ఎంతమంది జనాభా ఉన్నారో అంతమంది చూసినట్టు. మొత్తం తెలంగాణ అంతా చూస్తే 4 కోట్ల మంది చూసినట్టు. అంతమంది చూశారు ప్రపంచవ్యాప్తంగా. సో నువ్వు 40 మిలియన్లు అన్నావు, నేను 4 మిలియన్ల గురించే చెప్పా. అది 40 మిలియన్లు అంటే ఎంతమంది చూసిండ్రో ఆలోచించు. చెప్పు, ఆ పాట పాడు. సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సీరగట్టిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్నా నన్నన్న చూడవా, ఏం పిలగ కొమరయ్యా ఎటో ఎల్లుతున్నవా, ఏం పిలగ కొమరయ్యా. బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవా, ఏం పిలగ కొమరయ్యా ఎటో ఎల్లుతున్నవా, ఏం పిలగ కొమరయ్యా. నేను పెళ్లి చేసుకుంటాను మీ ఆయన వచ్చినప్పుడు, చూపులకు వచ్చినప్పుడు మీ ఆయన నిన్ను పాడమన్నాడా? కోపం ఎక్కువ లేదు, చూపులకు వచ్చినప్పుడు చెప్పు. ఏం తెలియదు, పెళ్లి చేసుకున్నా ఓ పాట పాడు జరా, నువ్వు మంచి పాడతావు అంటున్నారు అందరూ. అసలు తెలియదు, చిన్నప్పుడు చేసారు పెళ్లి, అప్పుడు ఏం తెలుసు? తెలీదు. సరే తర్వాత నువ్వు మంచి పాట పాడతావు అంతే. అప్పుడు తల్లిదండ్రులు చూసిన పెళ్లి చేసుకున్నాం. సీతారాములు లెక్కే, సీతాదేవి కూడా అట్టే చూసిందంట రాముడిని పెళ్లిపీటల మీద. రాముడు కూడా సీతను అట్టే చూసిండంట. మరి అట్లాంటప్పుడు మరి చెప్పు, నీ ఆయన ఫస్ట్, నీ పెనిమిటి ఫస్ట్ నిన్ను పాట పాడమని ఎప్పుడు అడిగాను? అడగలే. మీ అమ్మ మురిసిపోయారా? నా బిడ్డ మంచి పాట పాడుతుంది, మంచి భలే చక్కగా పాడుతుంది పాట అని మురిసిపోయారా? జర ఉషా ఒక పాట పాడే, నా కోసం ఒక పాట పాడే అని ఎప్పుడన్నా అడిగేదా? ఒక పాట పాడుకుంటా ఇల్లు అల్లుకొని రా ఏమనుకుంటే నేను సిగ్గొస్తుంది అంటే రొట్టెలు చేయంగానన్నా ఒక పాట పాడు, సరేలే పాడకుంటేవా బయట ముగ్గన్న పెట్టరా అంటుంది. ఇక బయట పిల్లలు మేమేం బతుకమ్మ ఆడేటప్పుడు ఇట్లా పీర్ల పండుగ వస్తే పాడితే మా అమ్మ వచ్చి చూసి నవ్వుతుంది. బోనాలు వస్తున్నాయి కదా ఇప్పుడు, సో మీ అమ్మ పాడమన్న పాట పాడు ఒకసారి, తర్వాత బోనం పాట అడుగుతా. ఓకే, మా అమ్మ పాడమన్న పాటనా? మయమ్మల్ల ఇంటి ముందర మల్లె పూల సెటయ్యో, మయమ్మల్ల ఇంటి ముందర అర సెటు మీది మొగులాలి చెయ్యందా బేబీ మమ్మ, సెటు మీది మొగులాలి. మయమ్మల్ల ఇంటి వెనక బంతి పూల సెటయ్యో, మయమ్మల్ల ఇంటి వెనక అర సెటు మీది మొగులాలి చెయ్యందా బేబీ మమ్మ, సెటు మీది మొగులాలి. ఈ పాట పాడుతున్నా. మీ అమ్మ ఈ పాట నిన్ను పాడమంది అంటే ఆమె పాడుతుండే. సూపర్ సూపర్ సూపర్. మరి ఇట్లే ఇప్పుడు బోనాలు వస్తున్నాయి, రేపు 26 నుంచి బోనాలు స్టార్ట్. తెలంగాణ అంతా కూడా
చిందులు వేస్తుంది గట్టిగా, మామూలుగా వేయదు. మంచి మంచి సీరలు కట్టి మంచిగా రెడీ అయ్యి అమ్మవారికి బోనాలు ఇస్తుంటారు కదా. సో బోనం మీద ఓ పాట పాడు మా కోసం అంటే ఏ పాట పాడు? పాడతా నిరుడు బోనాల పాట రాశాను, వీడియో పాట రాసినావు కూడా? రైటర్ నేను రాశాను. నువ్వే రాసినావు? ఏదో చదువు రాకపోతే ఎట్లా రాసినావు? రాపిస్తా రాయిస్తావు? జర రాయి అని లిరిక్స్ అంతా చెప్తా. సూపర్ లిరిక్స్. ఈసారి యాక్టింగ్ చేయాలనుకున్నా, మరి ఎట్లయితే దేవుని దయ. అదే చేస్తావు, మస్తు చేస్తావు, నీలో ఐదు ఉంది. సో చెప్పు మరి ఆ పాట పాడు. బోనం పాట ఆల్రెడీ కిందటి సంవత్సరం రాసేసిందంట. సో ఉషక్క ఈ సంవత్సరం పాడేది, ఇప్పుడు పాడేది మన కోసం పాడేది. ఎక్కడైనా పాడినావా లేదు మా 10 TV కోసమే పాడుతున్నావా? అంతా గుర్తులేదు, నువ్వే యాడ్ చేసినావు. నేను యాడ్ చేస్తా, మరి నేను యాడ్ చేస్తాను, నేను చెయ్యాలి కదా మరి వాళ్ళ కోసం. సో 10 TV కోసం బోనాలు పాట పాడుతుంది ఉషక్క, ఇప్పుడు వినుండ్రి. పుట్టాలెల్లావో పుట్టాలెల్లావో పుట్టాలెల్లా, నీ పుట్ట కుమ్మడుత పూత గంధాలే, మరి పూత గంధాలే. అరే మెట్లా మెట్లా ఎల్లావో మెట్లా ఎల్లావో మెట్లా ఎల్లా, నీ మెట్టు గుమ్మడుత మేకపోతులే, మరి మేకపోతులే. అరే గట్లా గట్లా ఎల్లావో గట్లా ఎల్లావో గట్లా ఎల్లా, నీ గట్టు గుమ్మడుత గండా జోతులే, మా గండాలే వాపు. పొట్లా పొట్లా కుండా బోనాలే తల్లి, మరి బోనాలే తల్లి, బోనాలే తినాము బాధాలు వాపు బలకం పెట్టల్లా. సూపర్. అసలు కొన్ని వేదాలు చదివి, ఉపనిషత్తులు చదివి, అలాగే సందులు చదివి, సమాసాలు చదివి, మంచిగా తెలుగు సాహిత్యం అంతా మనసును పెట్టుకుని, బుర్ర కంఠస్థ పెట్టుకుని, వాళ్ళు కూడా ఇట్లా పాడలేరు. నేను అడిగిన వెంటనే పాడలేరు, కానీ నువ్వు ఒక్కొక్క పదం చెప్తుంటే దాని లోతు ఎంత ఉందో తెలుసా? అరే ఓట్ల రాసిరి వదనాల పటమే, ఓ వదనాల పటమే, వదనాల పటముల్ల ఊగాడ వెళ్ళ, ఓ జోగాడ వెళ్ళ. పందిట్ల రాసిరి పచ్చన్ని పటమే, ఓ పచ్చన్ని పటమే, పచ్చన్ని పటమెక్కి బాగాడ వెళ్ళ, ఓ జోగాడ వెళ్ళ. సూపర్. అసలు కాదు శక్క, అసలు నీకు చదవడం రాదంటున్నావు, రాయడం రాదంటున్నావు, కానీ పదాలు మాత్రం అంత లోతుగా ఎట్లా వస్తున్నాయి? లిరిక్స్ నేనే రాసిన నేనే లిరిసిస్ట్ని అని చెప్తుంది ఉషక్క. ఎట్లా వస్తున్నాయి అంత లోతు మాటలు, ఎట్లా వస్తున్నాయి? ఈ ఊర్లో పాట పాడతారు పెళ్ళేటప్పుడు, ఇట్లా సాక తిప్పుతారు, ఇంటి ముందర సాక తిప్పుతారు, అవన్నీ గుర్తు పెట్టుకున్నా, ఇవన్నీ మేము యాడ్ చేసినాం దాంట్లో. సో అట్లానే అంటే ఒకటే పాట కాదు కదా, ఇన్ని వందల పాటలు పాడుతున్నావు. అందులో ఎన్ని రాసుంటావు ఇప్పుడు వరకు పాటలు? నేను ఒకటి 80-70 రాసింటా నా సొంతం. 100కి దగ్గర వచ్చినాయి రాయబట్టి. 100కి దగ్గర వచ్చినాయి రాయబట్ట. ఎంత తేలిగ్గా చెప్తా. 100 ఒక 80 వేసుంటా, 100 రాయబట్టి 100 రాసేసి ఉంటా ఈ పాటికి అని చెప్తుంది. సినిమాలో కూడా లిరిసిస్టులు, ఫేమస్ లిరిసిస్టులు కూడా 10 ఏళ్ళు అయి ఉంటుంది, 10 ఏళ్ళు బట్టి ఉంటుంది వాళ్ళకి 100 పాటలు రాయడానికి. అంత ఫాస్ట్గా ఎట్లా రాసినావే? అంతేనా? రాయిస్తావు అట్లే. సో 100 పాటల్లో నేను పాడమని 100 పాటలు పాడమని నా మనసుకు ఉంది, కానీ 100 పాటలు నేను పాడమని నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టను. ఎంత లిరిసిస్ట్ అయినా గుర్తుపెట్టుకోవాలి కదా. అదే. సో మంచిగా ఇప్పుడు బోనం పాట పాడినావు, మా వాళ్ళందరినీ మంచి కృషి చేసినావు. సో రేపు మనకు తెలంగాణ అంటేనే బోనం తర్వాత బతుకమ్మ పాట కూడా ఒకసారి. నువ్వే రాసినావు? చెక్క దగ్గర మంచి మ్యాటర్ ఉంది, మామూలు కాదు అసలు. సో బతుకమ్మ పాట ఒకసారి పాట. రంగు రంగు పూలు వెయ్యాల, రాసులు వసీరియాల, రాసులు వసీరియాల, వల్లే వల్లే పూలు వెయ్యాల, వదినాలు రెచ్చిరి వెయ్యాల, వదినాలు రెచ్చిరి వెయ్యాల. అక్క చెల్లెళ్ళర వెయ్యాల, పులుదంపు కొత్తము వెయ్యాల, పులుగోసు కొత్తము వెయ్యాల. అన్నదమ్ముళ్ళర వెయ్యాల, మెరుకోలట మెయ్యంగా వెయ్యాల, మెరుపాట. సూపర్. కాదు ఉషక్క, మరి ఉయ్యాల అని మంచి బతుకమ్మ పాట పాడినందుకు మస్తు ఆనందం వేసిందే. కాకపోతే మంగ్లీ తెలుసా నీకు? సింగర్ మంగ్లీ మస్తు పాటలు పాడుద్ది, ఇట్లాంటి పాటలు పాడే మస్తు ఫేమస్ అయింది, మామూలుగా కాదు. సో మంగ్లీ అలాగే ఇంకా ఇట్లా పాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని కలిసినావా? ఇక మంగ్లీని ఒకటే కలగలేదు, వాళ్ళ పక్కకున్న వాళ్ళు మాట్లాడారు. అక్క టెక్ లో ఉంది, మాట్లాడిపిస్తామని చాలా మంది అన్నారు. బిజీగా ఉందని. మంగ్లీ ఇట్లాంటి పాటలు పాడిస్తుంది తెలుసు నీకు? మీలాంటి వాళ్ళతో మంచి బోనం పాటలు పాడిస్తుంది అన్నదంట. ఆల్రెడీ ఉషక్క గురించి నేను రాలేదు, అందరు కలిసారు. కానీ మంగ్లీ గారికి సపరేట్ ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, కానీ అక్కడ టేక్ లో ఉంది అన్నాడు. మస్తు బిజీ ఉందిలే మంగ్లీ, అర్థం చేసుకోవాలి మనం.
సో ఉషక్క, సో రేపు సిటీ కొట్టే సాంగ్ కూడా వస్తుంది, ఉషక్క పాడింది వచ్చింది. సో అది ఎట్లా వెళ్తుంది? సో సిటీ కొట్టే మా వాళ్ళతో ఒకసారి సిటీ కొట్టిస్తావా? నువ్వు సిటీ కొట్టే పాట పాడి తప్పకుండా. కొట్టి మరి ఇంకెందుకు ఆలస్యం? అరే సీటీ కొట్టే దొంగ నారిగాడు, సీటీ కొట్టి సినిమాకెళ్ళే దొంగ నారిగాడు. అనే బోల్ల పిచ్చే దొంగ నారిగాడు, బోల్ల పిచ్చి బొంబాయి చేరే దొంగ నారిగాడు. అరే పాచ చేసే దొంగ నారిగాడు, పాచ చేసి పట్నం చేరే దొంగ నారిగాడు. పల్లవి, చరణం, లిరిక్స్ అన్ని అసలు మామూలుగా లేవు. ఇది నా పేరే ఉంది, లిరిక్స్ నేనే రాసి. ఇది కూడా నువ్వే రాసినావు? అంటే రాపిచ్చినావు. అదేలే రాయించినావు అంటే నీ బుర్రలో మాటలే ఇయ్యి, నీ మదిలో మాటలే. కృష్ణ అని ఒక తమ్ముడు ఉంటాడు, రాస్తాడు, మంచిగా రాస్తాడు. కాదే, బుర్ర ఇంతే ఉంటుంది అంటారు అందరికి, కానీ అన్ని మాటలు ఎట్లా యాదిగున్నాయి? యాదిగా అంటే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు యాదిగుంటాం అంటే ఒక విషయం, ఆ యాదిగున్నాయన్నీ ఇలా వరుసగా పెట్టడం పెద్ద కష్టం కదా. ఇప్పుడు నాకు 10 మాటలు రావు వరుసగా ఇట్లా చెప్పాలంటే. నా జీవితం అట్లా గడిచింది. మాటకు ఒకరు నన్ను ఓదార్చారు, పాటకు ఒకరు, మాటకు ఒకరు. నా కష్టాలకు ఆ మాటలు వచ్చినాయి. నేను ఇంట్లో ఉంటే నాకెవరు నేర్పారు? నేను పని కాడిపోతే ఒక పాట పాడితే కష్టం వచ్చినప్పుడు, ఒక అక్కతో ముచ్చట ఆడితే ఇక వాళ్ళని చూసి నేను పాట పాడేది, నన్ను చూసి వాళ్ళు పాట పాడేది, అట్లా నేర్చుకున్నాను. ఇప్పుడు రఘు కుంచే నీకు యాదుందా? తెలుసా? రఘు కుంచే ఏమో తెలీదా? సో రఘు కుంచే నీలాంటి మట్టిలో మాణిక్యాలని ఎంతో మందిని మంచి మంచి పాటలు పాడిస్తూ చాలా హిట్ చేసిండు. మరి నీ దగ్గరికి ఇప్పుడు రఘు కుంచే రాలేదు? భయ్యా రఘు కుంచే గారు ఎవరని తెలియదు నాకు. అదే రఘు కుంచే అని ఆయన మంచి పాటలు ఇట్లాంటి వాళ్ళని ఏరి, సో వాళ్ళతో మంచి పాటలు పాడిస్తుండే అనమాట. సో అట్లాంటి రఘు కుంచే గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, సో మా ఉషక్క సో కెమెరా పట్టినడే సీమ దసరా సిన్నోడు అనే పాటతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సో రఘు కుంచే గారు, ఈ వీడియో మీకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మా ఉషక్కను గుర్తించండి, మా ఉషక్కను కూడా ఒక పాట పాడించండి, మా ఉషక్కతో ఒక మంచి పాట పాడించి 2 తెలుగు రాష్ట్రాలు మరొకసారి మీ పాటతో, ఉషక్క మాటతో ఉర్రూతలుగేలాగా చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నా. సో ఆయన నిజంగా నీలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తాడు, నీకు మంచి పాట ఇప్పిస్తాడు. సో కోటి గారు కూడా ఇట్లా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు మన ఇండస్ట్రీలో. సో నీలాంటి వాళ్ళని మస్తుగా ఎంకరేజ్ చేస్తూ మంచి పాటలు పాడిస్తూ వాళ్ళని, అలాగే జిగేల్ రాణి సాంగ్ పాడిన ఆవిడ కూడా నీలా నీ పాటలు పాడిన, నువ్వు ఇప్పుడు ఎలా పాడుతున్నావు అట్లా పాడిన ఆ సింగరే. సో అట్లా చాలా మంది సింగర్లు ఉన్నారు సినిమాల్లో ఇప్పుడు మంచి పాటలు పాడుతున్నాళ్ళు. సో నీకు కూడా అంత మంచి అవకాశం మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఖచ్చితంగా ఇస్తారు. విజ్ఞప్తి చేయి నువ్వు కూడా. ఏం చెప్తావు? నువ్వు ఏ పాట పాడినావు? ఇప్పుడు రఘు కుంచే గారికి వచ్చిన మెసేజ్ ఉషక్కిస్తుంది. సో పాట పాడలే కాదు, ఈ పాట పాడినా నేను. సో ఆ కెమెరా బట్టిన సాంగ్ పాడింది నేనే. సో నాలో నా టాలెంట్ కనుక మీకు నచ్చినట్లయితే అని ఓంకార్ అనే షో చూసిన చిన్నప్పుడు, ఆట అలాంటివి, అలా ఒక రిక్వెస్ట్. అంటే ఇప్పుడు నేను మీ విషక్కను కెమెరా సాంగ్ వాడింది, ఆ పాట నేనే వాడాను, పాట కూడా నాదే. మరి చీర కట్టిన చూడవన్న సింగులన్న చూడవా పాట అన్నది. మరి కంచరోలేసిన కలవి కంచుంగురాలు చిట్టపట్ట నడువకే పరుమటి నల్లాడిదాన కంచరోళ్ళ మెట్టలదు కాల ఉంగురాలు వదు నేను వల్ల పోవయో కోమటి భారాతిరటి సాలొల్లు వేసిన సన్నపు సన్నంచురై సింగు తిప్పుత నడువకే పరుమటి నల్లాడిదాన కొంగు చెక్కుత నడువకే పరుమటి నల్లాడిదాన సాలొల్ల సీరలదు సన్నంచూరైకలదు సీరలద్దు పోవయో కోమటి భారాతిరటి రైకలద్దు పోవయో కోమటి భారాతిరటి ఈ సాంగ్ కూడా నేనే వాడని. ఇది కూడా 33 మిలియన్లు పోయింది. మన సీరగట్ట పాట కూడా 40 మిలియన్లు పోయింది. కెమెరా పాటలో 108 మిలియన్లు పోయింది. అన్ని నా పాటలు అన్ని సీటీ కొట్టే నాన్నగాడు 1 month లో 4 మిలియన్లు పోయింది, 4 మిలియన్లు పోయింది. చూసి ఇంకా చాలా పాటలు పాడినా చూసి మరి నాకు కూడా ఒక అవకాశం ఇస్తే మీకు చాలా లేదమ్మా, నీలో అంత అసలు నీలో చాలా టాలెంట్ ఉంది. సో మ్యూజిక్ డైరెక్టర్లు తలుచుకుంటే మట్టిలో మాణిక్యాలని గుర్తించడంలో ఫస్ట్ ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు
సైన్మానే నీ దగ్గరికి వస్తుంది. నీ పాటలు ఇప్పుడు సైన్మాల్లోనే వస్తున్నాయి. అర్థమైందా? వాళ్ళు నీ దగ్గరికి వచ్చినట్టే, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా అంత గుర్తింపు వచ్చింది నీకు. సో ఇప్పుడు ఈ ఈ ఈ ప్రశ్న నిన్ను అడుగుదాం అనుకుంటా. ఇప్పుడు వంట కూడా ఉషక్క మస్తు చేస్తుంది. అసలు వంట చేస్తే ఉషక్కకు పేరు పెట్టాల్సిన లేదు అని అంటారు. సో మీ ఊర్లో అసలు మస్తు తెలంగాణ మస్తు వంటలు, తెలంగాణ అసలు నువ్వు వండితే ఈదంతా వస్తుందంట, స్మెల్ వాసన గుమ్మా ఇచ్చేస్తుందంట. సో మా అంటే అంటే నన్ను పిలవద్దులే, నాకేం పెట్టద్దులే, కానీ ఇప్పుడు పెట్టమని అన్న కానీ ఏది వండుతావు మస్తు బాగా, నీకు బాగా నచ్చిన తెలంగాణ వంటకం అయింది? దొండకాయ కూడా కానీ అంత మంచిగా వండుతా. నేను ఒక రోజు వస్తా, మీ ఆఫీస్ కాడికి వస్తా, వండి పెడితే తెలుసు. నాకు పెడతావు అక్క? పెడతా. ఏం పెడతావు? వండుకొస్తా, బగారన్నము, మటన్ కానీ, చికెన్ కానీ, తలకాయ కూర కానీ, నీకు నచ్చింది ఏది కావాలో చెప్పు. ఈ ఆఫీస్ కాడ వచ్చి వండమంటే కూడా వండుతా. నాకు బగారన్నం బోటి గొంగర కావాలి. సూపర్. బోటి అంటే నాకు ఇష్టమే. మీకు ఇష్టం? మరి తెలంగాణ అంటే బోటి, బోటి అంటే తెలంగాణ కదా. మంచిగా వండుతా. చాలా మంది వస్తారు మా ఇంటికి, సూపర్ వండుతుంది అంటారు. నేను చికెన్ చేసిన, మటన్ చేసిన, ఏ ఊరికి పోయినా కానీ మంచిగా వండుతుంది, మంచిగా వండుతుంది. అందరికి బాగా నా మీద ప్రేమ. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో ఆవిడేం ఖాళీగా లేదండి, చాలా బిజీ స్కెడ్యూల్లో ఉంది. సో అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మేము అడిగిన వెంటనే మాకు ఒప్పుకొని, సో నాకు తెలంగాణ రాకపోయినా, తెలంగాణ యాస రాకపోయినా నన్ను భరించి, సో నేను మాట్లాడుతున్న మాటలన్నింటినీ అర్థం చేసుకుని, సో నాకు రియాక్ట్ అయినందుకు నా తెలంగాణ యాస ఎట్లుంది? మంచిగా. అయ్యో బాబాయ్, ఇది హైలైట్ అసలు నిజంగా. సో అసలు నేను ఇప్పుడు అన్నం తిన్నావు తెలుసా, తిన్నా నేను. సో అయితే నాకు నేర్పించాలి ఉషక్క, నాకు తెలంగాణ యాస అంటే చాలా ఇష్టం. రోజు నీకు ఫోన్ చేస్తా, రోజు మనం తెలంగాణ యాసలోనే మాట్లాడుకుందాం. ఇప్పుడు రోజు అంటారు, అప్పుడే ఉంటారు దినాం ఫోన్ చేస్తాను నీకు, దినాం ఫోన్ చేసి దినాం ఏం జరిగిందో ఆ దినాం జరిగిన ముచ్చట్లన్నీ నీకు చెప్తా. రోజు వచ్చినప్పుడు దినాం వంట ఏం చేయాలో, దినాం ఏం కూర చేయాలో, ఇప్పటికి కూరగాయలు అయిపోయినాయి ఊర్లో. సో మస్తు, కానీ ఆ ఆశలో ఉన్న మమకారం అలాంటిది నిజంగా. మస్తు ఆప్యాయత ఉంటుంది తెలుసా తెలంగాణ ఆశలో. పాట పాడి ఇప్పుడే మన ఏదో ఛానల్ కి పాట పాడొచ్చాను, రికార్డింగ్ అయిపోయింది. ఏ పాట? మీడియా ఛానల్ వాళ్ళకు ఏదో పాట వద్దమ్మా, తెల్లారి వరకు కాపీ కొట్టి ఉండు పాట కాదు, అప్పుడే పైరసీ రేట్స్ గురించి మాట్లాడుతుంది. సరే పాట పాడొద్దులే. ఇప్పుడు ఏం పాడతావు మరి? మంచి పాట చివర్లో మా ప్రేక్షకుల కోసం మంచి పాట మస్తు పాట. మంచి పాట ఏమంటారు తెలంగాణ? పాట సెలవు. మంచి మంచి సీరలన్నీ యా రాజానున్నాయే, యా దేశానున్నాయే, యా రాజానున్నాయే, యా దేశానున్నాయే. మా బావ బాలరాజు మా బావ బాలరాజు గుజరాతీ వై ఉన్నడే, సూరతి వై ఉన్నడే, గుజరాతీ వై ఉన్నడే, సూరతి వై ఉన్నడే. మంచి మంచి సొమ్ములన్నీ యా రాజానున్నాయే, యా దేశానున్నాయే, యా రాజానున్నాయే, యా దేశానున్నాయే. మా బావ బాలరాజు మస్కటు వయ్యిన్నడే, నకిలి సుదచ్చిన్నడే, మస్కటు వయ్యిన్నడే, నకిలి సుదచ్చిన్నడే. దుబాయ్ గోల్స్ విన్నాం కానీ మస్కట్ నెక్లెస్ ఇప్పుడే వింటున్నాం. సో సూపర్ అమ్మా, ఇంత టైం మాకు ఇచ్చి నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పినందుకు ఉషక్కకి స్పెషల్ థ్యాంక్స్. యాక్టింగ్ కూడా చేసినావా? ఏ యాక్టింగ్ కాదు కానీ, సో మంచి పాటకి చిందు వేస్తూ పాట పాడతావా? డాన్స్ డాన్స్ రాదా? అమ్మా నార్మల్ గానే నువ్వు ఏది వేస్తే అది. ఇప్పుడు నువ్వు కాలు ఊపితే తెలుసా తెలంగాణ అంతా ఊగుద్ది, అట్లుంది నీ పేరు. నీకు తెలియట్లే. వేస్తా, ఏ ఇంచ్ వేస్తా. డాన్స్ అయిపోతుంది. ఉషక్కతో పాటు నేను కూడా కాలు కదపాలంట, కదుపుతాను. ఇంకొక మస్తు కొంచెం గట్టి స్టెప్లు వద్దు మనకి, టఫ్ స్టెప్స్ వద్దు, మెల్లగా చిన్న స్టెప్స్ వేస్తే వేస్తాను నేను కూడా. సరే రెడీ, రెడీ 1 2 3 స్టార్ట్. అరే పువ్వులొచ్చ జడలకెళ్ళి రామయ్య భీమయమడియాల మీద, రామయ్య భీమయమడియాల మీద, కాదు కాదు కలని మాట కంసలే సెంసెల భూజాల మీద, కంసలే సెంసెల భూజాల మీద. పువ్వులొచ్చ జడలకెళ్ళి కాదు కాదు కలని మాట, కాదు కాదు కలని మాట, కంసలే సెంసెల భూజాల మీద, కంసలే సెంసెల భూజాల మీద. సూపర్ 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 సూపర్. చాలు, ఎందుకంటే వద్దు, ఇక్కడికి చాలు.
అరే సిగరెట్ పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు ఎవరికి పోయి సీమ దసరా సిన్నోడు సీమ సిగరెట్ పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు యాడికి పోతున్నాడే సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు కెమెరా పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు యాడికి పోతున్నాడే సీమ దసరా సిన్నోడు కెమెరా పట్టిన్నడే సీమ దసరా సిన్నోడు యాడికి పోతున్నాడే సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు నా ఫోటో తీస్తన్నడే సీమ దసరా సిన్నోడు నాతోనే ఉంటన్నడే సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు అస్సలు మామూలుగా లేదు ఆ పాట సో ఆ పాట పాడింది పోతున్నాడే మొత్తం ఇట్లనే రిపీట్ ఇట్లనే ఇక మన దాంట్లోనే ఎవ్వరు తీస్తున్నాడు అది ఉమ్. మదిల సొక్కుల పోతాడే సీమ దసరా సిన్నోడు మల్లన మరి చూడడే సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు సీమ దసరా సిన్నోడు సూపర్ చెక్క సూపర్ మామూలుగా లేదు నీతో ఇంటర్వ్యూ చేసినందుకు నేను మస్తు ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇట్లా నాతో కూడా సింగిల్ వేయించినావు సో సూపర్ డాన్స్ కూడా వేయించేసినావు యాంకర్తో సో ఇట్లానే పల్లెటూరుల్లో మంచి ప్రకృతి అందాలలో స్వచ్ఛమైన గాలిలో స్వచ్ఛమైన మాటలతో ఆ ప్రకృతి అందాలన్నిటినీ కూడా ఎంత అందంగా రమణీయంగా ఉంటాయో వాటన్నిటిని వర్ణిస్తూ ఆ లోతుల్లో వీళ్ళు మాట్లాడే మాటల లోతుల్లో అర్థాన్ని వెతికితే ప్రకృతిలో ఎంత అందం ఉంటుందో అంత అందం నిగూఢంగా దాగుంటుంది వీళ్ళు పాడేటువంటి పాటల్లో సో అంత అద్భుతమైన నిగూఢ అర్థం కలిగినటువంటి పాటల్ని అద్భుతంగా పాడుతూ ఇది ఏదైతే చెప్తున్నానో ఇదంతా కూడా నెక్స్ట్ టైం నేను తెలంగాణ యాసలో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లా నేర్పిస్తావా మరి నాకు నేర్పిస్తా బిరంజి పువ్వ ఇప్పుడు బగరన్నం అంటారు అప్పుడు బిరంజి పువ్వు అంటుంది ఊర్లో చిన్నప్పుడు అమ్మ వాళ్ళని బిరంజి బువ్వ అది ఎట్లుంటదంటే ఇంట్లో ఇత్తులు లేవు సదివట్టే కూడా లేదు ఇంటికి రమ్మని మా బాడుకవునే ఇంటికి రమ్మని మా లింగన్ని అసలు కాదు వంకాయ కూర వద్దనట్ల వరి పువ్వ సదిగట్ట రమ్మను మాయాడిదాన్ని సదిగట్ట రమ్మను మాయాడిదాన్ని ఇట్లా వాడు అసలు అందులో కూడా ఎంత అర్థం ఉందో బిరంజిది కూడా ఉంది కానీ ఆ పాట కాపీ కొడతారని వాళ్ళే ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాం కూరది బిరంజి పువ్వు మస్తు ఎందుకు సో గోంగూర పోటీ ఎప్పుడు తెస్తున్నాం తెస్తా ఎప్పుడు తెస్తున్నాం ఆదివారం ఆదివారం తెస్తున్నాం సో ఈ ఆదివారాన్ని ఏమంటాం మనం తెలంగాణలో ఐతారం రోజు 10 టీవీ ఆఫీస్లో ఉషక్కతో యాంకర్ సునీల్ విందు ఉంటుంది సో గోంగూర పోటీ అలాగే ఇప్పుడు ఏంది అది బగారన్నం అనకూడదు బిరంజి పువ్వ బోటీ కూర బిరంజి పువ్వ బోటీ కూరతో 10 టీవీలో ఉషక్కతో భోజనం చేస్తాడు సునీల్ అంతే మరి ఐతవారం చూద్దాం మరి కలుద్దాం సరే డన్ సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ ఉషక్కతో ప్రత్యేకమైనటువంటి సెషన్ అయితే జరిగింది ఇప్పటి వరకు సో మ్యాక్సిమం తెలంగాణ యాసని అగౌరవపరచకుండా నాకు వచ్చిన దాంట్లో గౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేశాను సో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ కూడా మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలని కోరుకుంటున్నా ఒకవేళ తిన్నా కూడా క్షమించండి పెద్ద మనసు చేసుకుని అండ్ వీలైతే 4 మాటలు నేర్పించండి థ్యాంక్ యూ సో మచ్ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం టెల్ దెన్ స్టే ట్యూన్ టు 10 TV